సరళ గారు ఒక నిమిషం. ఎస్ శ్రీనివాసరావు గారు గురించి దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ముందు 3 కార్పొరేషన్లుగా మార్చడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని చట్టము చేసి దానికి కావలసినటువంటి రెవెన్యూస్ ఏంది, పరిధి ఏంది, కాన్స్టిట్యూషన్ సెటిల్ చేస్తారు అన్న దాని మీద అవుట్లైన్స్ ఇచ్చిండ్రు. డీటెయిల్ స్కెచ్ అనేది మీకు బయటకు వస్తుంది. బిల్లు పాస్ అయ్యి ఇప్పుడు మన ప్రైమరీ బిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్ కావాల్సింది కాల్చి బయటకు వస్తుందండి. దాని ఏది జరిగినా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే జరుగుతుంది. కార్పొరేటర్ గా ఆ డిమాండ్ ఆవిడ ప్రస్తావిస్తున్నారు. అసలు ఏంది ప్రణాళిక, ఏంది, ఏ విధంగా విభజించారు, ఉన్న బడ్జెట్ ఏంది, మౌలిక సదుపాయాలు ఏంది? ఇప్పుడు 300 కార్పొరేటర్స్ కు 300 కార్పొరేటర్స్ దానికి ఒక పరిధి నిర్ణయించింది కదా 2000. ఆ పరిధిలో ఎంత ఏరియా అనేది ఉన్నది, ఏరియాని బట్టి తర్వాత ఒక్కొక్క ప్రాంతం లోపల అప్కమింగ్ ఏరియాస్ లో జనాభా కొద్దిగా తక్కువ ఉన్నది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఏరియాస్ లో కొంత పాపులేషన్ ఎక్కువ ఉన్నది. దీని మీద వీళ్ళు కాంట్రడిక్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. అప్కమింగ్ ఏరియాస్ లో ఇప్పుడు కొన్ని చోట్ల విల్లాస్ వస్తున్నాయి, కొన్ని చోట్ల ఇంకా మళ్ళీ మీకు రాజకీయ సంక్షేమం కోసమే అనేది. టాక్సెస్ గురించి ఏమైనా క్లారిటీ ఉంది శ్రీనివాసరావు గారు? ఇప్పుడు ఏవైతే గ్రామ పంచాయతీను జిహెచ్ఎంసీలో కలుపుతున్నారో వాటి మీద ప్రస్తుతం కొంతకాలం వరకు సేమ్ ట్యాక్సెస్ కంటిన్యూ అవుతాయి. వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన తర్వాత మాత్రమే ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పి క్లియర్ గా నిన్న కౌన్సిల్లో మంత్రి గారు వివరణ ఇచ్చిండ్రు. నిన్న కౌన్సిల్లో జరిగిన చర్చలో దీని మీద, ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపక్షం వాళ్ళు వెళ్ళిపోయింది కదా, ఎవరు మన బీఆర్ఎస్ వాళ్ళు లేరు కదా, అక్కడ ఏం పెద్ద జరగలేదు. కానీ కౌన్సిల్లో మాత్రం క్లియర్ గా ప్రతిపక్షాలు బీఆర్ఎస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మంత్రి గారు క్లియర్ గా దాని మీద మీకు ఇచ్చిన వివరణ. ట్యాక్సెస్ మాత్రం దాని మీద మారిటోరియం ఇస్తాము కొంతకాలం, అది ఎన్ని సంవత్సరాలు అన్నది దాని రూపకల్పన దానికి కరెక్ట్ జీవో వచ్చే వరకు దానికి క్లియర్ గా వస్తుందని చెప్పి చెప్పిండ్రు. అంచేత మీకు ఒకటండి, దేని మహానగరం ఏర్పడే దాంట్లో భాగంగా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు, క్లారిటీ బయటకు వస్తుంది. దాని ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ప్రైడ్ హైదరాబాద్ యొక్క అధికార పార్టీ చెప్తే అంగీకరించట్లేదనే కదా ఉద్యమాలు నిరసనల దగ్గరికి వెళ్తుంది అధిక ప్రతిపక్ష పార్టీ. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ అంటే ప్రభుత్వం హైదరాబాద్ ఇప్పుడు ఏదైతే కొత్తగా తీసుకొచ్చినప్పుడు కొన్ని లోటుపాట్లు సవరణలో ఉంటాయన్నప్పుడు దాన్ని సరి చేసుకుని ముందుకెళ్ళని అంటున్నారు. ఇంత హడావిడిగా చేసే ఏ విధంగా సదుపాయాలేంటి, ఆఫీసెస్ ఉన్నారా లేరా, ఇవన్నీ ఎట్లాగా, ప్రజలకు ఇబ్బంది పడుతున్నారా, ఇవన్నీ చూసుకోకుండా ఏ విధంగా ముందుకెళ్ళిపోతారు? 300 డివిజన్ అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఆలోచిస్తే కనుక ఎన్ని ఇబ్బందులు ఉన్నాయనేది ఒకసారి ఆలోచించాలి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. చూద్దాం మరి, ఎందుకంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా అధికార పార్టీ అయితే ముందుకెళ్తుంది. మరి 17వ తేదీన నిరసన కూడా తెలియజేస్తామని చెప్తున్నారు కాబట్టి ఆఫ్టర్ దట్ ఎటువంటి నిర్ణయం వస్తుందని కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాటికి వచ్చిన కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.